ఆనాడు యేసు ప్రభువు ఇదే రోజున తన సిలువను ఎత్తుకొని కలువరి కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. రక్తమోడుస్తున్నటువంటి శరీరం అతనిది. తన యందు బలము క్షీణించిపోతుంది. మనసులో సత్తువ తగ్గిపోతుంది. లాగలేనటువంటి ఆ భారం అతని మీద ఉంది. అయినా కూడా నడుస్తున్నాడు. ఆ భారాన్ని భుజముల మీద లాక్కుంటున్నాడు. పడిన ప్రతిసారి మీదకేసుకుంటున్నాడు. మరొకసారి నుంచుంటున్నాడు. మరొకసారి ముందుకు సాగిపోతున్నాడు. ఎక్కడి వరకు సాగింది అతని పయనం? చివరికి కల్వరి కొండ వరకు కూడా సాగింది. అతడు వెనుక తిరగలేదండి. నేను ఇంత దూరం నడిచాననో, లేదా ఇంత గాయముల పాలయ్యాననో, నేను నడవలేని శక్తి వాడినయ్యాననో, లేదా పడిపోయాననో, ఎక్కడ ప్రభువు నడక కుంటుపడలేదు. అతడు సాగుతున్నాడు. ముందుకే సాగిపోతున్నాడు. ఈనాడు అదే ప్రభు స్మరణ జరిగినటువంటి శుభ శుక్రవారం ఇది. ఈనాడు నీవు నేను ప్రతి ఒక్కరము కూడా క్రీస్తునందు విశ్వాసం ధరించిన ప్రతి ఒక్కరము కూడా బాహాటముగా ప్రభువు కొరకు నడుస్తున్నాం సిలువను ధరించి. ఈ గొప్ప మహాశిలువ యాత్ర యందు, ఈ పాదయాత్ర యందు నువ్వు బయటకు రావాలి. నీవు ఒక క్రైస్తవుడుగా నీ విశ్వాసాన్ని చాటగా నీ ఇంటి నుంచి, నీ సంఘం నుంచి నువ్వు బయటకు వచ్చి నీ విశ్వాసాన్ని చాటుతూ పాదయాత్ర చేయండి. సిలువను ధరించి వీధి వీధి తిరిగి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది సిలువ స్మరణ యాత్ర. నాడు ప్రభువు మరణించాల్సి వస్తే అతన్ని నేరుగా తీసుకుని వెళ్ళి సిలువ వేయొచ్చు. కానీ అతడు ప్రతి అడుగున మన పాపాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఆ సిలువను భరిస్తూ ముందుకెళ్ళాడు. ప్రభువు అంటూ ఉన్నాడు, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను తను ఎత్తుకొని నాతో పాటు నడవాలి, నన్ను వెంబడించాలి అని. ఈనాడు ఈ శుభ శుక్రవారమందు నువ్వు నేను చేసేటువంటి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో, సిలువను ధరించి నడిచేటువంటి ఈ బహిరంగమైనటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో, మనము కూడా క్రీస్తుతో పాటు నడుస్తూ ఉన్నాం. ఆనాడు ప్రభువు ఆ సిలువను ధరించి ముందుకు సాగిపోతా ఉంటే అనేక మంది జనాలు, ప్రజలు అతని వెంబడి వెళ్తూ ఉన్నారు. నీవు నేను అలా వెళ్తున్నాం ఈరోజు. ఆ నిజమైనటువంటి సిలువ యాగము, క్రీస్తు యాగమును స్మరిస్తూ ఈనాడు దానిని మరొకసారి పునరుద్ధరణ చేస్తున్నాం, పునర్నిర్మిస్తున్నాము మన యొక్క విశ్వాసముతో. అంటే ఆ రక్షణ ఫలములను మరింతగా మనం తవ్వి తీస్తున్నాం. ప్రతి యుగములోను, తరములోను ఈ శిలువ యాగమును గురించి మనము ధ్యానించే కొద్దీ, దీని యందు పాల్గొనే కొద్దీ ఈ రక్షణ ఆశీస్సులు ప్రతి యుగానికి సరిపడా, ప్రతి తరానికి సరిపడా ఆశీర్వాదముగా మనకు దక్కుతుంది ప్రియులకు సహోదరులారా. అందుకే ఈ శుక్రవార దినమున మనము తప్పక పాదయాత్ర చేస్తూ ఉన్నాము. క్రీస్తు కలువరి పయనములో భాగమవుతూ ఉన్నాము. మన రక్షణ ఫలాన్ని మనము అనుభవించ ప్రయత్నము చేస్తూ ఉన్నామని మరచిపోవద్దు.